ప్రభుత్వం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల అమలుపై చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను ఇప్పటికిప్పుడు ప్రారంభించలేమని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సాధారణ ప్రజలు, రైతులు ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. పథకాలపై తమ ప్రభుత్వ విధానాన్ని నీతి ఆయోగ్ నివేదికను వివరించేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో చంద్రబాబు వివరించారు. కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాదని జగన్ ఆనాడే చెప్పారని, ఇప్పుడు చంద్రబాబు అదే విషయాన్ని ఒప్పుకున్నారని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. అప్పుల వంకతో హామీల అమలు నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ నేత అంబటి అన్నారు. చంద్రబాబు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తామన్నారు మంత్రి నారా లోకేష్. పార్టీకి చెడ్డ పేరు తీసుకురానని స్పష్టం చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈసారి తాను ఉండాలనుకోవడం లేదన్నారు. గ్రామ స్థాయి నుంచి పై వరకు పార్టీలో అందరికీ అవకాశాలు రావాలన్నారు. రామ్మోహన్ నాయుడు కూడా ఈసారి పార్టీ పదవులు తీసుకోరన్నారు మంత్రి లోకేష్. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ వస్తున్న డిమాండ్లపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తనదైన శైలిలో స్పందించారు. అసలు ఆయన్ను డిప్యూటీ సీఎం చేయమనే హక్కు తమకు లేదని చెప్పారు. ప్రజలే నిర్ణయించాలన్నారు అయ్యన్న. పేదలకు భూములిచ్చే పేరుతో తెనాలిలో భారీ స్కామ్ జరిగిందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రైతులకు తక్కువ డబ్బులిచ్చి ప్రభుత్వం దగ్గర ఎక్కువ మొత్తాన్ని దోచేశారని మండిపడ్డారు. భూ స్కామ్పై విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారని తెలిపారు. పోలవరం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు మంత్రి మనోహర్. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 3 ఎమ్మెల్సీ స్థానాలను గెలిచి తీరాలన్నారు కిషన్ రెడ్డి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని, మండలి ఎన్నికల్లో ఈ విషయాన్ని రుజువు చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. బూత్, అసెంబ్లీ, జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఉంటాయని చెప్పారు. ఓటాను నేరుగా కలిసేలా ప్రచారం చేయాలని ఆదేశించారు. పోలింగ్ బూత్ స్థాయిలో పని విభజన చేసుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. త్వరలోనే జిల్లా లేదా అసెంబ్లీ వారీగా వర్క్ షాప్ నిర్వహించుకుందామని చెప్పారు. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. కొడంగల్ సభలో తెల్లవారితే డబ్బులు పడతాయని చెప్పి 15 నిమిషాల్లోపే మాట మార్చారని ఫైర్ అయ్యారు. మార్చి 31 లోపు డబ్బులు పడతాయని చెప్పారని అన్నారు. అంతేకాదు మార్చి 31 అన్నారు కానీ ఏ సంవత్సరమో కూడా చెప్పలేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచనుంది ప్రభుత్వం. ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరగనుంది. భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుదలకు సంబంధించి త్వరలో సమావేశం ఉంటుందన్నారు మంత్రి అరగాని సత్యప్రసాద్. కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువ కన్నా మార్కెట్ రేట్ 10 రెట్లు ఎక్కువగా ఉన్న భూములు కూడా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించిందన్నారు. గుంటూరు, మార్కాపురం వంటి కొన్ని ప్రాంతాల్లో బుక్ వాల్యూ ఎక్కువగా ఉందని అధికార యంత్రాంగం గుర్తించింది. దీంతో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచనుంది కూటమి ప్రభుత్వం. అయితే రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరగదని స్పష్టం చేశారు మంత్రి అనగాని. రాజధాని పరిధిలో 29 గ్రామాల్లోనూ భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే ఆలోచన లేదన్నారు. సుప్రీంకోర్టులో వైసీపీ అధినేత జగన్ కు ఊరట దక్కింది. జగన్ పై ఉన్న కేసులు బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈ పిటిషన్ను తోసిపుచ్చింది. జగన్ కేసులను ట్రాన్స్ఫర్ చేయడానికి ఎటువంటి కారణం కనిపించడం లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. జగన్ బెయిల్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది ధర్మాసనం. ఇటు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ఉపసంహరించుకున్నారు పిటిషనర్. దీంతో 2 కేసుల్లోనూ జగన్ కు ఊరట దక్కింది. పోచారం పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. దీంతో పోలీసులకు నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది హైకోర్టు. స్థిరాస్తి వ్యాపారిపై చేయి చేసుకోవడంతో ఈటెలపై పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలన్న పిటిషన్పై విచారణ వాయిదా పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడంతో సమ్మెకు సిద్ధమయ్యారు కార్మికులు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని, లేదంటే సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ భవన్ వద్ద పెద్ద ఎత్తున కార్మికులు, యూనియన్ నేతలు కలిసి 21 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును ఆర్టీసీ యాజమాన్యానికి అందజేశారు.
ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెడుతోందని వాపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో 10 నెలలుగా జైల్లో ఉన్నారు అడిషనల్ ఎస్పీ తిరుపతన్న. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న పాత్రపై విచారణకు 4 నెలల సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టుకు తెలిపారు. ఆధారాలు, డేటా ధ్వంసం చేశారని గూగుల్ సర్వర్ నుంచి సమాచారం తీసుకుంటున్నామన్నారు. కీలక సాక్షులను విచారించాల్సి ఉందని తిరుపతన్నకి బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టును కోరారు సిద్ధార్థ లూత్రా. అయితే విచారణ జరిపిన జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేసింది. బ్యాక్ టు న్యూస్. వక్ఫ్ బిల్లులో మార్పులకు జేపీసీ ఆమోదం తెలిపింది. జేపీసీ తుది సమావేశంలో 44 సవరణలపై చర్చ జరిగిందని చైర్పర్సన్ జగదాంబికా పాల్ తెలిపారు. ఇందులో ఎన్డీఏ ఎంపీలు చేసిన 14 సూచనలకు ఆమోదించామని అన్నారు. అయితే ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు చేసిన సూచనలను మాత్రం తిరస్కరించారు. దీంతో జేపీసీ చైర్పర్సన్ తీరును ప్రతిపక్ష ఎంపీలు ఖండించారు. నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే ప్రక్రియ మొత్తం ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగిందని, మెజారిటీ సభ్యుల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు జేపీసీ చైర్పర్సన్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనపై ప్రస్తుతం జరుగుతోన్న చర్చ దేశ ప్రజాస్వామిక ప్రక్రియకు చాలా ముఖ్యమన్నారు ప్రధాని మోడీ. ఈ అంశంపై చర్చలో భాగస్వాములు కావడం అవసరమన్నారు. ఈ చర్చను ప్రోత్సహించాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా జనవరి 30న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. సమావేశాల్లో సజావుగా చర్చలు జరపడంలో ప్రతిపక్ష నాయకుల సహకారం కూడా ఆయన కోరనున్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే ఆర్ఎస్ఎస్, బీజేపీలు భూస్థాపితం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు ఎంపీ రాహుల్ గాంధీ. మధ్యప్రదేశ్లోని మావ్లో జరిగిన సంవిధాన్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశానికి 1947లో స్వాతంత్ర్యం రాలేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించడం దుర్మార్గమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ మెజారిటీ సీట్లు కూడా సాధించలేకపోయిందన్నారు ఖర్గే. ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ చేతుల్లోనే మోడీ సర్కార్ మనుగడ ఉందన్నారు. వారిద్దరూ పక్కకు తప్పుకుంటే మోడీ సర్కార్ పతనం కావడం ఖాయమన్నారు ఖర్గే. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ మరింత దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను ప్రకటించింది. విద్యార్థులు, మహిళల ప్రయోజనాల లక్ష్యంగా ఆప్ హామీల వర్షం కురిపించింది. ఆప్ కన్వీనర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల గ్యారంటీలను విడుదల చేశారు. బీజేపీపై ఢిల్లీ సీఎం అతిషి తీవ్రమైన ఆరోపణలు చేశారు. హర్యానా నుంచి అమోనియా అధికంగా ఉండే విషపూరిత నీటిని యమునా నదిలోకి విడుదల చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీ తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగించడానికి కుట్ర జరుగుతోందని ఆమె మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో ఇది బీజేపీ చౌకబారు రాజకీయమని అతిషి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కర్ణాటక సీఎం చుట్టూ ముడా స్కామ్ ఉచ్చు బిగుస్తోంది. ఈ రోజు తమ ముందు హాజరు కావాలంటూ సిద్ధరామయ్య భార్య పార్వతికి ఈడీ నోటీసులు ఇచ్చింది. తమ వద్ద ఉన్న ఆధారాలు, రికార్డులు తమకు సబ్మిట్ చేయాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఈడీ మురళీకరణన్ నోటీసుల్లో తెలిపారు. పార్వతికి చెందిన 3.16 ఎకరాల స్థలాన్ని తీసుకున్న ముడా అభివృద్ధి చేసిన ప్లాట్లలో సగం ఆమెకు ఇచ్చారు. ఈ పరిణామం వివాదంగా మారడంతో లోకాయుక్త, ఈడీ రంగంలోకి దిగాయి.
ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో నిందితులకు నోటీసులు పంపించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై వాట్సాప్, ఇతర ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో నిందితులకు నోటీసులు పంపించడం చట్ట ప్రకారం కుదరదని స్పష్టం చేసింది. నిందితులకు వాట్సాప్ లో పోలీసులు నోటీసులు పంపుతున్న విషయాన్ని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చట్ట ప్రకారం నోటీసులు నేరుగా వ్యక్తులకు అందివ్వాలని ఆయన పేర్కొన్నారు. వాట్సాప్, ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా నోటీసులు పంపించవచ్చని హర్యానా డీజీపీ పోలీసులకు ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఎలక్ట్రానిక్ పద్ధతిలో నోటీసులు పంపొద్దని కేంద్రం, రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో బెంగాల్కు చెందిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై పోలీసులు సైఫ్ పై దాడి చేసిన నిందితుడు వినియోగించిన సిమ్ కార్డ్ ఈ మహిళ పేరుతో ఉన్నట్లు గుర్తించారు. బెంగాల్లోని నదియా జిల్లా చప్రాకు చెందిన మహిళకు సైఫ్ పై దాడి చేసిన నిందితుడితో పరిచయం ఉంది. బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించాడు నిందితుడు షరీఫుల్లా. అప్పటి నుంచి ఈ మహిళతో టచ్ లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిన్న బెంగాల్ వెళ్లిన పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు.